ఐ హ్యావ్ కమిటెడ్ బిగ్ అండ్ బ్యాడ్ సిన్స్, విల్ గాడ్ ఫర్గివ్ మీ. నేను చాలా పెద్ద అండ్ చెడ్డ పాపములు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా అనేటువంటి ప్రశ్న. మరి రకరకాలుగా వేరు మరి లైన్లు లేక సెంటెన్స్లు వాడి నన్ను ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్న. సో దీనికి చాలా బ్రీఫ్గా నేను ముందు చెప్పినట్టుగా మీకు జవాబిస్తాను. మొదట మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే కీర్తన 86వ అధ్యాయము 5వ వచనానికి రండి. సామ్ 86:5. అక్కడ మన దేవుని యొక్క స్వభావాన్ని గురించి వాక్యము ఈ రకంగా మనకు ప్రకటన చేస్తోంది. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, చాలా శ్రేష్టమైన వచనం అది. మీరు ఈ యొక్క వచనాలు రాసుకోండి, నోట్ చేసుకోండి, తర్వాత ప్రార్థనతో ధ్యానపూర్వకంగా వాటిని ధ్యానించండి. సో మన దేవుని యొక్క స్వభావం ఏంటి? ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు, ఆయనకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయమును చూపువాడు. సో దేవుని యొక్క స్వభావము ఏమైందో మనం తెలుసుకున్నప్పుడు మనకు సహాయము లభిస్తుందా అనేటువంటి విషయము మనకు స్పష్టమైపోతుంది. ఇప్పుడు కీర్తన 30వ అధ్యాయము 5వ వచనం, సామ్ 30:5 చూడండి. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సో దేవుడి యొక్క కోపము నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిగలవాడు, ఆయన న్యాయాధిపతి. ఎవడైనా ఆయనకు వ్యతిరేకంగా ఆయన్ని అతిక్రమించి ఆయన వాక్యాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తే తప్పకుండా దేవుడికి కోపం రావాలి, అది సహజమే. కాకపోతే దేవుడికి కోపం వచ్చినా కూడా అది నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. సో ఇది మన యొక్క బైబిల్ పరిశుద్ధమైన ప్రేమస్వరూపుడైనటువంటి దేవుని యొక్క స్వభావం. దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు నీ యొక్క చెడ్డ పాపము, నీ యొక్క పెద్ద పాపము లేక పాపములు ఎలాంటివైనా ప్రభువు దగ్గర వాటిని యథార్థముగా నీవు తీసుకొని వచ్చి ఆయన సహాయమును కోరినప్పుడు ఆయన స్వభావమును బట్టి క్షమాపణ అనేది లభిస్తుంది అని తెలుసుకో. 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో 1 John 1:9లో ఈ రకంగా రాయబడింది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుల్నిగా చేయును. మనమేం చేయాలో ఆయన ఏం చేస్తాడో అద్భుతంగా ఈ యొక్క వచనంలో దేవుని వాక్యం మనకు చెప్తుంది. సో మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములు పెద్దవి చెడ్డవి ఎలాంటివైనా వాటిని క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. దీంతోపాటు ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాము. కీర్తన 66:18, సామ్ 66:18. ఇది మనకి చాలా ముఖ్యం. పాపములు మనము గుర్తించుట, మనలో ఉన్నటువంటి పాపములను గుర్తించుట, వాటిని మనము మరి ఒప్పుకొనుట, ప్రభు సన్నిధిలో వాటిని పెట్టి వాటి విషయమై వ్యవహరించుట, ఆయన వాటిని మన నుండి తొలగించి క్షమించి మనల్ని శుద్ధి చేయడానికి వాటిని మనం సీరియస్గా తీసుకోవడం చాలా అవసరం. ఇక్కడ నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును అని రాయబడింది. సో నేను ఒకవేళ పాపం చేస్తూనే ఉండి పాపాన్ని నేను పట్టించుకోకుండా, పాపాన్ని తీవ్రంగా తీసుకోకుండా, పాపాన్ని నిర్లక్ష్యం చేసి ప్రభు విషయంలో నేను చేయాల్సినట్టు చేయకుండా ఉంటే, దేవుడి వాక్యం ఆదేశించినట్టు ప్రవర్తించకపోతే, హృదయంలో పాపం అలాగే ఉంటే ప్రభు నా ప్రార్థన నా మనవి ఆలకించాడు. సో దేవుడికి నాకు మధ్యలో ఉన్నటువంటి సహవాసం తెగిపోతుంది. దేవుడి యొక్క సంకల్పం నుండి నేను బయటపడాల్సి వస్తుంది. అండ్ దేవుడి సహాయం నాకు అందుబాటులో ఉండదు. నా జీవితము నరకముగా మారిపోతుంది. సో నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినడు. ఎందుకంటే హృదయంలో పాపమును లక్ష్యము చేయుట అంటే పాపానికి దేవుడి కన్నా ఎక్కువ విలువనివ్వడం, పాపాన్ని దేవుడి కన్నా ఎక్కువ గౌరవించి, పాపం పట్ల దేవుడి కన్నా ఎక్కువ ప్రీతిని చూపించి, పాపం మీద మనసు పారేసుకొని మోజు పెంచుకోవడం. సో ఈ రకంగా చేస్తే దేవుడికి నీ జీవితంలో ప్రత్యర్థిని తయారు చేస్తే, ఆయన చెప్పాడు నేను తప్ప నీకు మరొక దేవుడు ఉండకూడదు. ఆ రకంగా నువ్వు తయారు చేసుకుంటే దేవుడిని మనవి వినడు, దేవుడు నీకు మేలు చేయాల్సిన అవసరము లేదు. సో ఈ రెండు విషయాలు మనకి సంబంధించినవి. మన జీవితంలో హృదయంలో పాపమును మనము లక్ష్యము చేయకూడదు, అసహించుకోవాలి, దాన్ని ద్వేషించాలి, దాన్ని తీసి పారవేయాలి.
ఆయన దగ్గర దాన్ని మనం ఒప్పుకోవాలి. అండ్ అంత మాత్రమే కాదు, ఆయన మనకు కీర్తన 51లో, సామ్ 51లో దావీదు అనేటువంటి ఆయన హృదయానుసారుడి యొక్క జీవన సంబంధమైనటువంటి సత్యములు రాయించి మనకెంతో మేలు చేశాడు. సో దావీదు తన పాపమంతటిని కూడా దేవుని ఎదుట ఎంత చక్కగా, మీరు తర్వాత కీర్తన అంతా చదువుకోండి, ఓపెన్గా ఏది దాయకుండా ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభు దగ్గర ప్రాధేయపడ్డాడు, తగ్గించుకున్నాడు, తన తప్పులన్నింటిని బట్టి మన్నించి క్షమించి శుద్ధి చేసి తిరిగి తనను నూతనపరచమన్నాడు, రెస్టోర్ చేయమన్నాడు. చాలా మంచి మాటలు ఇక్కడ ఉంటాయి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. అఫ్కోర్స్ ఇది ఓల్డ్ టెస్టమెంట్ కనుక ఆయన ఆ రకంగా చెప్పాడు. ఇప్పుడు మనల్ని దేవుడు తన సన్నిధి నుండి తోసివేయాల్సిన అవసరం, పరిశుద్ధాత్మను తీసివేయాల్సిన అవసరం లేదు, ఆ రకంగా చేయడు. కాకపోతే మన జీవితాన్ని దిద్దుబాటు చేసి దీవెనకరంగా మార్చాలంటే మనము ఈ రకంగా చేయాలి. అప్పుడు ఆయన రక్షణానందం మనకు మరలా పుడుతుంది. సమ్మతి గల మనస్సు మనకు ఆయన అనుగ్రహించి మనల్ని దృఢపరుస్తాడు. ఇక నుండి వాక్యానుసారంగా వాక్యమును మనము గైకొని ఆజ్ఞను అతిక్రమించకుండా జీవిస్తాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక దాంట్లో మరలా పడకుండా జాగ్రత్త పడి ప్రభు కొరకు జీవిస్తాం. సో ఆన్సర్ ఏంటి? నా యొక్క పెద్ద పాపములను, చెడ్డ పాపములను, నేను చేసిన వాటిని దేవుడు క్షమిస్తాడా? అక్షరాల నీవు ఈ రకంగా వాక్యానుసారంగా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని వేడుకుంటే ఆయన క్షమిస్తాడు, శుద్ధి చేస్తాడు, మరలా నిన్ను నూతనపరిచి నిలబెడతాడు, ఆయన దీవించి వాడుకుంటాడు.